నమస్తే. సౌందర్య శ్రీ వేదం. నేను మీ మునిమాలికని. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కాఫీ తాగారా? నేను కూడా కాఫీ తాగుతూ ఏదో గుర్తొచ్చిందనమాట. మీకొక మంచి టిప్ చెప్తామనేసి. అంటే ప్రతి స్కిన్‌కు డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, గ్లీజీ స్కిన్ ఎవ్వరికైనా కూడా యూజ్ అయ్యే ఒక మంచి టిప్ గుర్తొచ్చిందండి. ఏం లేదండి, ఇప్పుడు కాఫీ తాగుతున్నాం గదా! ఆ కాఫీ పౌడర్ తీసుకోండి. జస్ట్ ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకునేసి దాంట్లో ఎగ్ యెల్లో యెల్లోనే అండి, వైట్ వద్దు. ఓన్లీ యెల్లో ఎగ్ తీసుకునేసి కాఫీ పౌడర్, ఎగ్ యెల్లో అంటే గుడ్డు పచ్చసొన లోపల ఉండే యెల్లో ఉండే పచ్చసొన వేసి దాంట్లో తేనె వేయండి. తేనె వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తే అది ఒక మంచి క్రీమ్ లాగా తయారవుద్ది మీకు. ఆ క్రీమ్ తీసుకునేసి మీరు ఎప్పుడు ఏంటంటే అందరూ ఏదైనా ప్యాక్ పెట్టుకోండి, ఏదైనా క్రీమ్ పెట్టుకోండి అంటే జస్ట్ ఫేస్ వరకు పెట్టేసుకుంటారు, వదిలేస్తారు. అలా కాదనమాట. ఫేసు, నెక్, హ్యాండ్స్ మొత్తం అన్నిటికీ యూజ్ చేయాలి. ఏది మీరు యూజ్ చేసినా. ఈవెన్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నా కూడా మొత్తం పెట్టుకోవాలా. అలా చేస్తూ ఉండాలంట. మసాజ్ చేసుకోవాలా. ఆ క్రీమ్, నేను చెప్పిన క్రీమ్‌ని మీరు మంచిగా రౌండ్‌గా మసాజ్ చేసుకోవాలా. చాలామంది ఏందంటే ప్యాక్ పెట్టుకోండి అంటే ఆ ప్యాక్‌ని ఏదో అలా అట్లా పూసేస్తారు. మొత్తం ఇట్లా పూసేసి అట్లా పెట్టుకుంటారు. అలా పెట్టుకోకూడదనమాట. ఇట్లా పూసినప్పుడు మీకు స్కిన్ జారిపోతుంది. అలా ఎప్పుడు పెట్టుకోకూడదు. మీరు ఏ ప్యాక్ పెట్టుకున్నా కూడా ప్యాక్ పైకి పెట్టుకోవాలనమాట. మొత్తం పైకి పెట్టుకునేసి ఇట్లా మంచిగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకునేసి దాన్ని అట్లే వదిలేసేసేయండి. బ్యాక్ మసాజ్ చేసుకున్నాక. మాకు మసాజ్ స్ట్రోక్స్ రాదు, మాకు ఎట్లా చేసుకోవాలో తెలియదని చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి దానివల్ల మీరు ఏం బాధపడద్దండి, రాదనేసి జస్ట్ రౌండ్స్ చేసుకోండి. మీరు ఏది చేసినా ఇట్లా మంచిగా రౌండ్‌గా చేసేసుకునేసి ఫేసు, నెక్, హ్యాండ్స్ ఆ క్రీమ్ అట్లా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ అయిన తర్వాత మీరు వాష్ చేసుకోండి. చాలామంది ప్యాక్ పెట్టుకున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎక్కువ సేపు పెట్టుకుంటారు. అంటే ఎంత ఎక్కువ డ్రై అవుతే, ఎంత సేపు పెట్టుకుంటే మాకంత మంచి రిజల్ట్ వస్తుందనుకుంటారు. అలా ఎప్పుడు రాదు. చాలా తప్పు. దానివల్ల స్కిన్ పాడైపోతుంది మీకు. ఎప్పుడు కూడా ఏ ప్యాక్ పెట్టుకున్నా 10-15 మినిట్స్ అంతే అండి. ఓ 15 మినిట్స్ అయితేనే మీరు దాన్ని వాష్ చేసేస్తారనమాట. వాష్ చేసేస్తే మీకు చాలా అందమైన స్కిన్ అనేది వస్తుందనమాట. ఆ స్కిన్‌కు కావాల్సిన మాయిశ్చరైజరు, దానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ ఓ 10-15 మినిట్స్‌లో అందుతుంది కాబట్టి 15 మినిట్స్ అయిన తర్వాత మీరు దాన్ని వాష్ చేసేసేయండి. వాష్ చేసేసి మీరు దాన్ని తుడుచుకున్నప్పుడు కూడా జస్ట్ అద్దుకోవాలండి అంతే. ఆ టవల్‌ని ఏం చేస్తారు, ఇట్లా పెట్టి మొత్తం రుద్దేస్తారు. అలా రుద్దుకోకూడదు. మనం వాష్ చేసుకున్నాక జస్ట్ అట్లా ప్రెస్ చేసుకునేసి టవల్‌ని కొంచెం తడి ఉన్నట్లే వదిలేసేయాల. అప్పుడు ఆ స్కిన్‌లో మాయిశ్చరైజర్ అంతా అట్లే ఉంటుంది. చాలా అందమైన స్కిన్ అనేది మీకొస్తుంది. ఇలాంటి చాలా అందమైన మంచి టిప్స్ కావాలంటే మీరు సౌందర్య శ్రీవేదం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కు అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ.